హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము పొన్నగంటి కూర చేసుకుందాము. ఈ పొన్నగంటి కూర చేసే మేలు అంతా ఇంత కాదు. ఇది మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. ఈ కూరను మనం తరచుగా ఆహారంలో తీసుకోవటం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొన్నగంటి కూర తినటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. పొన్నగంటి కూరలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. దానివల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఈ పొన్నగంటి కూరను మన ఆహారంలో ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, పచ్చడిగాను, కారప్పొడిగాను, ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. మనము ఈరోజు పొన్నగంటి కూరను పచ్చిశనగపప్పు కాంబినేషన్లో చేసుకుందాము. చాలా రుచిగా ఉంటుంది, హెల్దీ కూడా. ఈ పొన్నగంటి కూరను తయారు చేసుకోవటానికి ముందుగా ఈ పొన్నగంటి కూర కాడలు ముదిరివి తీసివేసి లేతగా ఉన్న ఆకులు, కాడలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక మీడియం సైజు ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేశాక ఒకసారి కలుపుకొని తరిగి పెట్టుకున్న పొన్నగంటి కూరను వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక పచ్చిశనగపప్పుని నానబెట్టి 50% ఉడికించి ఉంచాను. ఈ పప్పుని కూడా పచ్చిశనగపప్పుని దీనిలో వేసుకొని కలుపుకోవాలి. ఆకుకూర త్వరగా ఉడుకుతుంది కాబట్టి పచ్చిశనగపప్పు ఇలా 50% ఉడికించి వేసుకోవాలి. లేకుంటే 1 గంట ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పుని. అలా అయితే మంచిగా ఉడుకుతుంది ఆకుకూరతో పాటు. మొత్తం ఒకసారి కలుపుకొని దీనిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆకుకూరల్లో చూసి వేసుకోవాలి సాల్టు. ఆకుకూరల్లో చాలా తక్కువ సాల్ట్ పడుతుంది, అందువల్ల చూసి వేసుకోవాలి. సరిపోకుంటే తర్వాత చెక్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము. ఆకుకూర కదా త్వరగానే మగ్గుతుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. ఆకుకూరతో పాటు శనగపప్పు కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు దీనిలో రుచి కోసము కొద్దిగా పులుపు యాడ్ చేసుకోవాలి. దానికోసం నా దగ్గర చింత చిగురు, ఉప్పు, పసుపు కలిపి స్టోర్ చేసుకున్న చింత చిగురు ఉంది. ఇది వేస్తున్నాను. ఈ పులుపు వేయటం వల్ల కూరకి మంచి రుచి వస్తుంది. పులుపు కోసం చింతపండు కానీ నిమ్మరసం కానీ పిండుకోవచ్చు. నిమ్మరసం అయితే స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం వేసుకోవాల్సి ఉంటుంది. చింత చిగురు వేసాం కదా, ఇది మగ్గే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక చింత చిగురు, తగినంత కారం వేసుకొని కలుపుతూ కారము పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొన్నగంటి కూర రెడీ అయింది. ఇటువంటి ఆకుకూరలను మనము ఆహారంలో తరచుగా తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.